ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైనింగ్తోని బ్లౌజ్ కటింగ్ చూపిస్తా, క్రాస్ కటింగ్. ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్, ఇది కొలత బ్లౌజ్. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కొలతకు మీకు చూపిస్తా, పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా చూడండి. ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్, ఇది చీరలు వెళ్ళిన బ్లౌజ్ పక్కన పెట్టుకుందాం. ఓన్లీ లైనింగ్ మాత్రం చూపిస్తా. లైనింగ్ పెట్టి చీర కట్ చేసుకో, ఆ క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ నీట్గా మడత పెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు 4 మడతల, ఇప్పుడు 2 మడతలు పెట్టాను కదా, 4 మడతలు పెట్టుకోవాలి. ఇది ఒకటి. ఇప్పుడు మళ్ళీ పెడితే 4 మడతలు. ఎక్కడ కూడా ఒక్క ముక్క అతుకు రాకుండా ఆ ప్యాన్స్ కట్ చేయడం చూపిస్తా, చూసి నేర్చుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజ్ తీసుకొని దీనిపైన మంచి మళ్ళతోనైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవాలి. కింద ఆపించు, కింద ఆపించి ఎక్కువ తీసుకోవాలి. ఈ సంఖ దగ్గర ఆపించి ఎక్కువ తీసుకోవాలి, పైన ఆపించి ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా స్ట్రేట్గా గుర్తుపెట్టుకొని రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇట్లా కొలత కరెక్ట్. ఈ ఆపించు పైకి. ఇక్కడ సైడ్లది కుట్ల కోసం అని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 చేతులు ఒకేసారి వస్తుంది. దీన్ని పెట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. అందుకనే మీకు లైనింగ్తో చూపిస్తున్నా. నేను చీర క్లాత్ కట్ చేస్తుంటా, లైనింగ్ ఇప్పుడు కట్ చేసి చూపిద్దాం ఒకసారి ఇది కూడా అని మీకు చూపిస్తున్నా. లైనింగ్ కట్ చేసుకుంటే ఎక్కడ జారిపోదు, ఎక్కడ ముడత రాదు. ఇది పెట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి వెడల్పు ఉక్సుల పట్టి సంఖ దగ్గర పట్టుకొని వెడల్పు కొలత చూసుకోవాలి. సేమ్ వచ్చింది. షోల్డర్ దగ్గర ఇంకా టక్స్ దగ్గర పట్టుకొని కింద ఆపించి పైన ఆపించి ఎక్కువ పెట్టుకోవాలి. పొడుగు కొలత తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ముందు గల్ల పెట్టి ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక గల్ల మళ్ళీ గుర్తుపెట్టి పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టి పక్కన పెట్టుకొని తర్వాత లాస్ట్ కట్ చేసుకోవాలి. వెనుకది కింద ఆపించి పైన ఆపించు. ఏదైనా కట్స్ కోసం వదిలేసి మనం గుర్తులు పెట్టుకోవాలి. షోల్డర్ ఇక్కడ ఆపించి వదిలేసి ఇలా గుర్తు పెట్టుకోవాలి. సంఖ ఇట్లా గుర్తు పెట్టుకోవాలి, రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఎక్కడెక్కడ చేసామో మనం అక్కడ కట్ చేసుకోవాలి. ముందుదే కట్ చేసుకోవాలి గల్లి, తర్వాత కట్ చేసుకోవాలి గల్ల. ఇప్పుడు ముందు భాగం మడత పెట్టుకొని క్రాస్ కటింగ్. ఇప్పుడు మనం వెనుక భాగం ఏదైతే కట్ చేసామో అది తెచ్చి దీనిపైన క్రాస్ పెట్టుకోవాలి. స్ట్రేట్ కాదు, క్రాస్ పెట్టుకొని ఇలా గుర్తులు పెట్టాలి. ఓన్గా మామూలుగా ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి మనకు కనిపించడానికి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు షేప్ బెల్ట్ ఇప్పుడు కట్ చేసుకోవద్దు, స్ట్రేట్గానే కట్ చేసుకోవాలి. మామూలుగా ముందు భాగం మాత్రం ఇలా గుర్తులు పెట్టుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్గా ఇలా గుర్తులు పెట్టుకొని ఎంత మెల్లగా అయినా సరే ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. మన కటింగ్ కరెక్ట్ ఉంటేనే కుట్టడం కూడా బాగుంటుంది. ఇది ముందు భాగం 2 పీసులు ఒకేసారి వస్తుంది క్రాస్ కటింగ్. ఇది ఇప్పుడు స్ట్రేట్ కట్ చేసుకోవాలి. ఎక్కువలు తక్కువలు ఉంటే లీలలో వెంటే ఎక్కువలు తక్కువలు అవుతుంది క్లాత్. ఈ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఓన్గా ఇట్లా గుర్తులు పెట్టి మనం రోజు కట్ చేసుకున్నాం కాబట్టి గుర్తుకుంటుంది కాబట్టి ఓన్గా కూడా ఇట్లా కట్ చేసుకోవచ్చు. 2 పీసులు ఒకేసారి వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసుకుందాం. ఈ బెల్ట్ అయిపోయింది, షేప్ బెల్ట్ అయిపోయింది. ముందు భాగం వెనుక భాగం చేతులు ఉక్సుల పట్టి కాజల పట్టి 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి రెడీ అయింది, ఇంకొకటి కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. గల్లకు మనకు చీర క్లాత్ ఉంటుంది కదా, చీర క్లాత్ తీసుకొని పైపింగ్ చేస్తాను నేనైతే. ఇప్పుడు మొత్తం కటింగ్ ఇంతే. ఇదే పెట్టి సేమ్ ఇది పెట్టి ఎట్లనే అట్లా పెట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనుక గల్ల కట్ చేస్తున్నా నేను. వెనుక గల్ల కట్ చేశాను.